సార్ ఒకసారి అంబాల భాస్కర్ అనే కంప్లైంట్ ఈయన విద్యార్థిగూడలో ఆటోలో పనిచేసుకుంటాడు. 20 నాడు ఒక కంప్లైంట్ ఇస్తాడు. తన భార్యకు అబార్షన్తో మృతి చెందింది. ఈ మృతికి సంబంధించిన కారణాల గురించి అతను సస్పిషన్ ఉన్నట్టు కంప్లైంట్ ఇస్తాడు. దీనిపైన మా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి గౌరవ సిపి గారి ఆదేశం మేరకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాను. ఇన్వెస్టిగేషన్ తెలియదు ఏంటంటే అతని వైఫ్ అంబాల శ్రావణి, ఆమెకు ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉంటారు. మళ్ళా కూడా గర్భవతి అవుతుంది. గర్భవతి అవుతే ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారింటికి కోల్కొండకు పంపించడం జరుగుతుంది. ఆ కోల్కొండ పోయిన తర్వాత వాళ్ళ అమ్మ మా బిడ్డకు ఆల్రెడీ 2 బిడ్డలు ఉన్నారు, మళ్ళా బిడ్డ అవుతుందేమో అని చెప్పేసి ఈ ఆర్ఎంపి రచ్చ శ్రవణ్ కుమార్ని కలిసి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్కానింగ్ చేయించుకోని చెప్పి ఈ గుండె అనసూయ కూడా కలిసి చేయడం జరుగుతుంది. వీళ్ళు వరంగల్లో హన్మకొండలో ఉన్న ఒక స్క్రీనింగ్ సెంటర్ శ్రావణ్ని కలిసి శ్రీలక్ష్మి స్క్రీనింగ్ సెంటర్ శ్రావణ్ని కలిసి అక్కడ శ్రీలక్ష్మి క్లినిక్లో స్కానింగ్ చేయించుకుంటే ఆడపిల్లని తెలుస్తుంది. ఆడపిల్లని తెలిసిన తర్వాత 21వ నాడు వాళ్ళకి తెలుస్తుంది. 22వ నాడు ఈ గర్భస్రావం చేయనికి ఈ అనసూర్యాన్ని ఎవరైతే ఏఎన్ఎం ఇంటర్ ఎక్స్ ఏఎన్ఎం ఉందో ఆమె ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఆమె ఇంట్లో ఈ గర్భస్రావం గురించి వాళ్ళు మందు వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమెకు ఎక్కువగా పెయిన్స్ వచ్చి ఎక్కువ బ్లడ్ అనేది రక్తం కారుతుంటే వాళ్ళు భయపడి జనగామ జయ హాస్పిటల్కి తీసుకోవడం జరుగుతుంది. ఆ జయ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో వాళ్ళు ఇది సీరియస్ కండిషన్ ఉంది, మీరు హైదరాబాద్ తీసుకోవాలని చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఆ ఉప్పల్లో ఉన్న శ్రీకర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడి నుంచి వాళ్ళు గాంధీ హాస్పిటల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ అమ్మాయి చనిపోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే అనసూయ ఉందో ఆమె ఈ శిశువుకి అక్రమ గర్భస్రావం చేసేందుకు ప్రయత్నించారు. వీళ్లకు సహకరించిన ఈ ఆర్ఎంపి రచ్చ శ్రవణ్ కుమార్, అదేవిధంగా ఈ సెక్స్ డిటర్మినేషన్ కోసం తీసుకెళ్లిన ఆ డిసీజ్డ్ తల్లి మల్కాపురం శోభను, ముగ్గురిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో అతను ప్రవీణ్ ఎవరైతే స్కానింగ్ చేసిండో అతను ఇంతకుముందు కూడా వేరే కేసులో ఇన్వాల్వ్ ఉందని తెలిసింది. అతని కోసం టీమ్స్ కూడా ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం పరాలో ఉన్నాడు. త్వరలో అతను కూడా మేము పట్టుకొని మీ మీడియా ముందు ప్రవేశపెడతాం. అదేవిధంగా ముఖ్యంగా అందరి జనగామ ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ మరియు అక్రమ గర్భస్రావాలు అనేది చాలా దారుణం. ఇటువంటివి కూడా ఎంకరేజ్ చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వాటి మీద ఉన్న మీ దృష్టికి వస్తే కంపల్సరీ పోలీస్ శాఖకు తెలియజేయాలని, 100కు డయల్ చేయాలని, లేదా లోకల్ SHOకు తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే విధంగా ఈ ఇష్యూని గౌరవ సిపి మేడం చాలా సీరియస్గా తీసుకొని ప్రత్యేక టీం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అన్ని కోణాల్లో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు ఈ ఎవరెవరితో అతనికి ప్రవీణ్కి లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీయడం జరుగుతుంది. డీటెయిల్గా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రతిభ కనబరిచిన ACP ఘన్పూర్, CI సత్యనారాయణ రెడ్డి, అదేవిధంగా SI భరత్, రతీష్ వాళ్ళ టీం అందరినీ కూడా గౌరవ సిపి గారు అభినందించారు.